ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా ఇందాక శివాజీ గారు అన్ని హాల్లోనే అన్నట్టుగా అన్ని స్టేజ్ మీదే అని ఒక లీడ్ ఇచ్చి మాకు క్యూరియాసిటీ బిల్డ్ చేశారు కాబట్టి మీ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. సో బిగినింగ్ విత్ యువర్ రియాక్షన్. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, అలాగే విచ్చేసిన అతిథులకు, వేదికలను అలంకరించిన పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. 2007 or 6 కరెక్ట్గా గుర్తులేదు, మంత్రా సినిమా సెన్సేషన్ అండి. అది మంత్రా సినిమా అనేది నా లైఫ్లోనే ఒక ల్యాండ్మార్క్ సినిమా. అది కొన్ని అలా జరుగుతాయండి లైఫ్లో, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని అలా జరుగుతాయి. వండర్ఫుల్ డైరెక్టర్ అండి. స్క్రిప్ట్ కానివ్వండి, తన కన్విక్షన్ కానివ్వండి, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చండి. ఆ రోజు నా సినిమా 10 కోట్ల రూపాయలు చేసింది, 10 కోట్ల పైనే చేసింది 2006లో. అంటే మీరు ఆలోచించండి, ఇవాళ అయితే ఎంత చేసి ఉండేది. మంజుమల్ బాయ్స్ అని విన్నారు కదా, ఆ రేంజ్లో చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి సినిమా ఆ రోజునది. అంత సెన్సేషనల్, మంచి డైరెక్టరు, తొందరపడ్డు, చాలా ఆర్టిస్టులతో కూడా స్మూత్గా అసలు సెట్లో మాట్లాడటం అనేది వినం మనం, ఇంకా అరవటం అంటే అది కళ్ళలో జరిగిన పనిది. సో చాలా సైలెంట్గా వైలెంట్ సినిమాలు తీస్తూ ఉంటాడు. చాలా బాగా అండి. అంటే ఆర్టిస్టులకి అతని సినిమాల్లో క్యారెక్టర్స్ వస్తే అదృష్టం అనే చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే అది ఆర్టిస్ట్కి, ఒక హీరోకైనా హీరోయిన్కైనా ఒక మంచి సినిమా పడాలి అంటే తులసి గారి దగ్గర సినిమా చేయాలి. అది ఆయన, మీరందరూ అనుకోవచ్చు తొందరపడి సినిమాలు చేసే రకం కూడా కాదు ఆయన. అలాగే ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్కటి. కెమెరామెన్ ఇవాళ మీ అందరూ తెలుసు, మనడు శివ, మేమందరం శివ అనేవాళ్ళం. ఇవాళ హనుమాన్ అనే సినిమాకి తను, అలాగే నాగార్జున గారి సినిమాకి పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఆ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఇవాళ టాప్ పొజిషన్లో ఉన్నారు అందరూ కూడా. సో ఏంటంటే అండి, సినిమాకి కావాల్సింది డైరెక్టరు, స్క్రిప్ట్ అండి. ఇవి రెండే ఇంపార్టెంట్. దాన్ని నమ్మే ప్రొడ్యూసరు అన్నిటికంటే ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ కనుక కరెక్ట్గా ఆయన్ని నమ్మి సినిమా చేస్తే డెఫినెట్గా ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు అనమాట ఆయన. అలాగే ఈ సినిమాకి వచ్చేసరికి దక్షిణ టైటిలే చాలా బాగా అనిపించింది, పాజిటివ్గా అనిపించింది. చెప్పారు ఆయన, నేను ఇట్లా దక్షిణ అనే సినిమా చేస్తున్నానండి అని. సో దక్షిణ అనగానే చాలా పాజిటివ్గా అనిపించింది. అలాగే నాకు తెలీదు ధన్సిక గారు ఈ సినిమాలో చేస్తున్నారని నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, తులసి గారి సినిమా టీజర్ లాంచ్ ఉందన్నారు, రావాలి మీరు అన్నారు. అదొక్కటి మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత వచ్చి చూసిన తర్వాత తను ఎంత పెద్ద యాక్ట్రెస్ మీకు అందరికీ తెలుసు. తను చాలా ప్రూవ్డ్ యాక్ట్రెస్, అంటే రేర్గా ఉంటారు. తనకంటూ నేను చూసిన తన తమిళ్ సినిమాలు కానీ, తనకంటూ ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. తన యాక్టింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వండర్ఫుల్ యాక్ట్రెస్. అంటే మనము విజయశాంతి గారు ఇట్లా అంటే ఏదో మామూలుగా ఫైట్లు ఉన్నాయని అలా చెప్తాం, కానీ అలా కాదు. తన ఒక యూనిక్ యాక్ట్రెస్ తను. నేను చూసిన సినిమా లాస్ట్ తన సినిమా కూడా, ఇంతకుముందు సినిమా చూసిన వెరీ గుడ్ కాన్సెప్ట్, మీరు చూడండి. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. నేను చూశాను ఆ సినిమా కూడా, ఆ సినిమా కూడా చూశాను, లాస్ట్ సినిమా. సో ఇంత వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేసరికి నేను కూడా పడి ఉంటే బాగుండేదే అనిపించింది. కాకపోతే ఏదైనా లైఫ్లో ఏదైనా అండి నమ్మాల్సిందంతే, మనకి రాసి పెట్టి ఉండాలి. ఆ క్యారెక్టరు పడ్డప్పుడు మనం సినిమా చూపించగలిగే పొజిషన్లో ఉండాలి, అప్పుడు వర్కౌట్ అవుద్ది. అలాగే మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలాజీ గారు చాలా బాగుందండి. మీరు ఇచ్చిన థీమ్ కానివ్వండి, ఆ ట్రైలర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా చాలా బాగుంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి. అలాగే మా తులసి గారు ఇంకా మరిన్ని మంచి సినిమాలు తను చేయగలరండి, చాలా మంచి సినిమాలు చేయగలరు ఆయన. తన భావాలు వేరు, తన స్టైల్ వేరు, చాలా కామ్ గోయింగ్, ఓ మంచి డైరెక్టరు. మీరు అందరూ రేపు 4th ఈ సినిమాకి థియేటర్కి వచ్చి మిమ్మల్ని రప్పిస్తుంది. నాకు బాగా నమ్మకం, మిమ్మల్ని రప్పిస్తుంది ఈ సినిమా. మార్నింగ్ షోకి పెద్దగా రాకపోవచ్చు, ఎవరు కూడా ఏం పెద్ద లెక్క తీసుకోవచ్చు పోవని, ఫస్ట్ షోకి అందరూ కూడా లెక్కలోకి తీసుకుంటారు ఈ సినిమాని. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, ఓ పెద్ద బ్లాక్ బస్టరు
తులసి గారికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.